హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు కేబీఆర్ పార్క్ పార్ట్ 3 వీడియో ఇది. మీకు మొన్న చూపించాను కదా, కేబీఆర్ పార్క్ యొక్క రైట్ సైడ్ చూపించాను ముందల. ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ చూపించే ప్రయత్నం చేస్తాను నేను. కేబీఆర్ పార్క్ మొత్తం 1 కిలోమీటర్ వరకు ఉంటుంది లెఫ్ట్ సైడు ముందల. అలాగే మీకు అటు సైడ్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా మన ఛానల్ని ఒకసారి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు, కాకపోతే లైక్ అనేది చేస్తలేరు, సబ్స్క్రైబ్ కూడా చేస్తలేరు. చూస్తున్నారు, వ్యూవర్స్ అయితే చాలామంది వస్తున్నారు. మరి దయచేసి మీరు అందరు కూడా మన ఛానల్ని ఒకసారి చూసి విజిట్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు కూడా తెలపండి. అలాగే మెయిన్గా ఈ ఇంటెన్షన్ ఏంటంటే, నాది కేబీఆర్ పార్క్ మొత్తం బయట లోపల మొత్తం నేచర్ ఎట్లుంది, మళ్ళీ ఎంత బాగుంటుంది కేబీఆర్ పార్క్, ఎంత మెయింటెనెన్స్ ఎలాగా ఉంది, ఇక్కడ ఏ సెలబ్రిటీస్ వస్తారు ఇక్కడ కేబీఆర్ పార్క్కి, టైమింగ్స్ ఏంటి, అలాంటి మొత్తం ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. అలాగే నా వాయిస్ కొంచెం ఫాస్ట్గా వస్తుందా, ఒకసారి అది కూడా కామెంట్ రూపంలో నాకు చెప్పండి. ఎందుకంటే నేను మాట్లాడుతుంటే కొంచెం ఫాస్ట్గానే ఉంటుంది వాయిస్. కాకపోతే మొత్తం హైదరాబాద్లో ఉన్న మొత్తం లొకేషన్స్ మొత్తం మీకు చూపిస్తాను, మ్యాక్సిమంగా చూపించే ప్రయత్నం చేస్తాను. పక్కకి చాలా మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి నేనున్న ఏరియాలో. నేను ప్రజెంట్ బంజారాహిల్స్లో ఉంటాను. నా గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ప్రజెంట్ అయితే ఇక్కడ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అనుకుంటా. చూడండి, ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఇక్కడ రోడ్ అంతా బ్లాక్ చేసేసారు. వెళ్తున్నారు చూడండి, మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది మొత్తం ఇక్కడ నుంచి రోడ్ మొత్తం బ్లాక్ చేసేసారు, వెహికల్స్ ఆపేశారు, మొత్తం వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి. ఇక్కడ నుంచి మన సీఎం వెళ్ళిపోయారు చూడండి. ఇప్పుడు నార్మల్ వెహికల్స్ వెళ్తున్నాయి. ఇది కేబీఆర్ పార్కు ముందల సైడ్ కూడా మీకు చాలా బాగుంటుంది వ్యూ. ఇక్కడ మొత్తం ట్రాఫిక్ సిగ్నల్స్, ఇది హెచ్ ఏరియా అంటారు దీన్ని, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏరియా ఇది. ముందల కేబీఆర్ పార్క్ ఉంటుంది. మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ముందల నుంచి. చూడండి, ఇదంతా ఇక్కడ పక్కనే ఎన్టీఆర్ టీడీపీ భవన్ ఉంటుంది, అక్కడ ఎల్లో కలర్లో మీకు కనిపిస్తుంది అనుకుంటా. అది కూడా మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. టీడీపీ ఆఫీస్ ఉంటుంది సిగ్నల్ దగ్గరనే. దీని ముందరనే మీకు కేబీఆర్ పార్క్ ఉంటుంది. మీకు చాలా అంటే చాలా బాగుంటుంది కేబీఆర్ పార్క్ లోపల. అది కూడా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇక్కడ క్లోజ్ ఉంది. ఈవినింగ్ మార్నింగే ఓపెన్ చేస్తారు కేబీఆర్ పార్కు. ఆఫ్టర్నూన్ మొత్తం బందే ఉంటుంది ఇక్కడ. చూడండి, చాలా బాగా అంటే చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు విజిట్ చేశాను కేబీఆర్ పార్కు లోపలికి కూడా చాలాసార్లు వెళ్ళిన. ఇక మీకు కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నాను. చూడండి, టైమింగ్స్ చూస్తారా, పెద్దవాళ్ళకు 50, చిన్న వాళ్ళకి 30 రూపీస్ ఉంది ఇక్కడ. ఇది కేబీఆర్ పార్క్ వ్యూ ముందల సైడు. నేషనల్ పార్క్ కదా, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి వెళ్దాం, మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మనం. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ. ప్రయాణం నేను మధ్యాహ్నం వీడియో షూట్ చేస్తున్నాను. మధ్యాహ్నం ఎంత అవుతుంది టైం, 12 o'clock అవుతుంది అనుకుంటా. 12:10 అవుతుంది. ప్రయాణం మామూలుగా అయితే ఎవరు ఉండరు ఇక్కడ ఈ టైంలో. అది లోపల సైడ్ వ్యూ. ఇక్కడ ప్లే గ్రౌండ్ కూడా ఉంది చిన్నపిల్లలకి. ఇక్కడ మామూలుగా ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు పక్కకి. సండే రోజు అయితే చాలామంది ఇక్కడ వస్తారు. చాలామంది ఎంజాయ్ చేసి వెళ్తారు ఈవినింగ్ మార్నింగ్. వనభోజనాల టైప్ కూడా ఇక్కడ అరేంజ్ చేసుకుంటారు చాలామంది సండే రోజు. ఇవన్నీ చెట్లకు, ప్రతి చెట్టుకు ఒక ఇలాంటి నేమ్ ప్లేట్ పెట్టారు.
సేమ్ ఇటు సైడ్ ఎలాగుందో రైట్ సైడ్ కూడా అలాగే ఉంటుంది. పార్కు, ఎక్సర్సైజ్ చేసే పరికరాలు, మళ్ళీ అంటే వాకింగ్ ఏరియా, ఈ గార్డెన్ ఏరియా, డాగ్స్కి స్పెషల్గా ట్రీట్ చేసే ఆ ఏరియాలు, అవన్నీ చాలానే ఉంటాయి ఇక్కడ. మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ముందర మొత్తం 1 కిలోమీటర్ వరకు ఉంటుంది అనుకుంటా ఇది. నాకు కూడా ఎగ్జాక్ట్లీగా తెలియదు. నేను వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాము. ఇంకా ముందరికి వెళ్ళిపోదాం మొత్తం. ఇక్కడ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది. చాలా బాగుంది. ఇది పక్షుల కోసం ఇలా వాటర్ పెట్టారు ఇక్కడ. ఎప్పటికి ఉంటాయిలే ఇక్కడ. ఆన్ చేద్దాం, వస్తలేవు వాటర్, వస్తలేవు ఇక్కడ. చూద్దాం, ముందరికి వెళ్దాం మళ్ళా. వ్యూ మాత్రం సూపర్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం ఇటు సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ముందల కేబీఆర్ పార్క్ ముందల ఇక్కడ వాకింగ్ ఏరియా ఉంది కదా, ఇక్కడ మొత్తం కొంచెం వెహికల్స్ డిస్టర్బెన్స్ ఉంటుంది. పక్కకే కదా రోడ్స్ ఉంటాయి, అవంతా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. మొత్తం కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. లోపలికి వెళ్తే మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. లోపలికి వెళ్తే మొత్తం పక్షుల కిలకిలలతోని మొత్తం పార్క్ మొత్తం చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ కార్స్ అనేది ఇక్కడ పార్క్ చేస్తారు రెంటల్కే. గేట్ 1 దగ్గర ముందు సైడ్ నుంచి, ఇక్కడ నుంచి నడుచుకుంటూ లోపలికి వస్తారు. ఇక్కడ పక్కకే దీనికి కాఫీ షాప్ ఉంటుంది ఒకటి పెద్దది. ఇక్కడ మీకు లోపల నుంచి కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. చాలా బాగుంది కదా. ఇక్కడ మొత్తం ఈవినింగ్, మార్నింగ్ టైం అయితే మొత్తం కార్లు మొత్తం ఇక్కడ ప్యాక్ అయిపోతాయి ఇందులో. దీని పక్కకే కాఫీ ఏరియా ఉంటుంది. ఇక్కడ టీ, స్నాక్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ ఈవినింగ్, మార్నింగ్ ఎప్పుడైనా సరే అది ఓపెనే ఉంటుంది. మీకు చూపించే ప్రయత్నం చేస్తాను దగ్గరికి వెళ్ళి. చాలా బాగుంటుంది ఇది ఇక్కడ కూడా. చలో లెట్స్ గో, ముందరికి వెళ్దాం పదండి. ఇక్కడ నెమళ్ళు వెళ్తున్నాయి, చాలానే ఉన్నాయి ఇక్కడ నెమళ్ళు. అడాప్ట్ ఇండీ డాగ్స్, చాలా బాగుంది కదా ఇది. ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఉంటాయి చాలా, అన్నీ ఒక సిస్టమేటిక్గా పెట్టారు కేబీఆర్ పార్క్లో జిహెచ్ఎంసి వాళ్ళు. చాలా అంటే చాలా బాగుంటుంది. అటు వెళ్తున్నాయి చూడండి. ఎంతవరకు నడిచాము మనము? 0.25 కిలోమీటర్స్, 350 స్టెప్స్. ఇంకా ముందరికి వెళ్దాం, 1 కిలోమీటర్ వరకు వెళ్దాం. ఇక్కడ జిహెచ్ఎంసీ వర్కర్స్ చూస్తారు, అక్కడ వర్క్ చేస్తున్నారు వాళ్ళు. ఇంట్లో వాటర్ ఉంటుండే, వాటర్ ఎండిపోయినాయి అనుకుంటా.
ముందరికెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇంకా గార్డెన్ ఏరియా అని బటర్ఫ్లై ఏరియా అని చెప్పేసి ఇట్లా ఇట్లా చాలా చాలా ఉంటాయి కేబీఆర్ పార్క్లో చూడడానికి. ఇది ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఈ ఏరియా మాత్రం చాలా బాగుంది ఇక్కడ, ఈ లొకేషన్. అక్కడ నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి చూసారా, ఆ వెహికల్స్ డిస్టర్బెన్స్ అనేది కొద్దిగా ఉంటుందిలే. చలో.